ఒక్కసారి నువ్వు చూసుకో, నువ్వు అలిసిపోలేదు, నువ్వు డోపమిన్ కి అడిక్ట్ అయ్యావు. మొబైల్ కాన్ చూడడం, ఎండ్లెస్ గా స్క్రోల్ చేయడం, నీలో పవర్ కంటే కంఫర్ట్ ని చూస్ చేసుకునేలాగా నీ బ్రెయిన్ ని ట్రైన్ చేశారు. అందుకే నువ్వు వీక్ గా, డిస్ట్రాక్టెడ్ గా, ఒంటరిగా ఆగిపోయిన ఫీలింగ్ లో ఉన్నావు. నువ్వు ఈ వీడియో క్లిక్ చేసావంటే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేనున్న నరకంలోనే నువ్వు కూడా ఉన్నావు అని నీకు తెలుసు. ప్రతిరోజు రాత్రి ఇదే లాస్ట్ టైం అని నీకు నువ్వు ప్రామిస్ చేసుకుంటావు, కానీ నెక్స్ట్ డే మళ్ళీ బ్రేక్ చేస్తావు. ఇలా మెల్లమెల్లగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే నీ మైండ్ తో జరిగే యుద్ధంలో నువ్వు ఓడిపోయినప్పుడు వీక్ గా ఫీల్ అవడం మాత్రమే కాదు, చాలా ఎంప్టీగా ఫీల్ అవుతావు. ఈ విషయం నీకెవరు చెప్పరు, సో జాగ్రత్తగా విను. నీకున్నది డిసిప్లిన్ ప్రాబ్లం కాదు, నీ బ్రెయిన్ హైజాక్ అయింది. ఇప్పుడు కానీ నువ్వు దాని కంట్రోల్ తీసుకోకపోతే నీ ఫ్యూచర్ కూడా ఎగ్జాక్ట్ గా నీ పాస్ట్ లాగే ఉంటుంది. ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో నీ మైండ్ ని, నీ ఎనర్జీ, నీ లైఫ్ ని మళ్ళీ నీ కంట్రోల్లోకి తెచ్చుకునే ఎగ్జాక్ట్ సిస్టమ్ ని నేను చెప్పబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడు, ఎందుకంటే నీ వీక్నెస్ ని వదిలేసి అన్స్టాపబుల్ గా మారే మూమెంట్ ఇదే కావచ్చు. డోపమీన్ డీటాక్స్. ప్రతి 10 నిమిషాలకి ఫోన్ తీస్తావు. రీల్స్, స్టోరీస్, ర్యాండమ్ గా స్క్రాల్ చేయడం. నీ బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి హైజాక్ అయిపోయింది. నీ డోపమైన్ సిస్టమ్ ని ఫిక్స్ చేసుకునే వరకు లస్ట్ నిన్ను ఒక పపెట్ లా కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ 7 days మాత్రం జీరో మొబైల్ వాచింగ్, జీరో సోషల్ మీడియా, జీరో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ వర్క్, బుక్స్ అండ్ సైలెన్స్. నీ బ్రెయిన్ కి మళ్ళీ బోరింగ్ గా ఉండటం అలవాటు అవ్వాలి. అప్పుడే చిన్న చిన్న వర్క్స్ చేసినా కూడా మంచి కిక్ వస్తుంది. ఇది డీటాక్స్ కాదు, నీలోని వీకెస్ట్ వర్షన్ పైన నువ్వు చేస్తున్న వార్. విజువల్ కంట్రోల్. నువ్వేం చేస్తావో అదే అవుతావు. నీ ఫీడ్ మొత్తం బికినీ మోడల్స్, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ లాంటి థంబ్నెయిల్స్ ఉంటే నువ్వు డైలీ ఫెయిల్ అవ్వడానికి నీకు నువ్వే ప్రోగ్రామ్ చేసుకుంటున్నావు. నేను ట్రిగర్ చేసే ప్రతి ఒక్కరిని అన్ఫాలో చేయి. నీ లైఫ్ దాని మీదే ఆధారపడింది అనేంత సీరియస్ గా నీ ఇన్స్టాగ్రామ్ ని క్లీన్ చేయి. వాచ్ హిస్టరీ డిలీట్ చేయి. నిన్ను వెనక్కి లాగే వెబ్సైట్స్ ని బ్లాక్ చేయి. నీ బ్రెయిన్ ఒక హార్డ్ డ్రైవ్ లాంటిది. చెత్త వేస్తే చెత్తే బయటకు వస్తుంది. ఒక 1 week పాటు ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ మాత్రమే చూడు. అప్పుడే నీ అడ్జస్ట్ వాటంతట అవే ఎలా తగ్గిపోతాయో నువ్వే చూస్తావు. ఫిజికల్ ఎగ్జాషన్. నీ బాడీలో ఓపిక అనేది లేకుండా చేసుకో. ఎనర్జీని వాడకుండా ఉంచితే లస్ట్ నిన్ను టేక్ ఓవర్ చేస్తుంది. సొల్యూషన్, నీ బాడీని ఎంత అలిసిపోయేలా చేయాలంటే అది పిచ్చి ఆలోచనలు చేయడానికి కూడా ఓపిక లేనంత. మార్నింగ్ హెవీ వర్కౌట్, ఈవినింగ్ స్పోర్ట్స్, రన్నింగ్ ఆర్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయి. నీ మజిల్స్ అలసిపోయినప్పుడు నీ బ్రెయిన్ సెక్షువల్ థాట్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతుంది. నీ టెస్టోస్టెరాన్ ని జిమ్ లో వాడు, బెడ్ మీద కాదు. అర్జ్ రిప్లేస్మెంట్. ఈసారి అర్జ్ వచ్చినప్పుడు దాన్ని ఆపుకోవడం కష్టం, కానీ దాన్ని రీప్లేస్ చేయడం ఈజీ. ఆ ఫీలింగ్ రాగానే వెంటనే కోల్డ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకో. ఒక 20 పుషప్స్ చేయి, బయటకు వెళ్ళు, ఎవరికైనా కాల్ చేయి. అర్జ్ అనేది ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆగితే అది తగ్గిపోతుంది. కానీ నువ్వు దాంతో పాటు కూర్చొని స్క్రాల్ చేయడం స్టార్ట్ చేసి ఒక చిన్న వీడియో చూస్తా అని అనుకున్నావా, గేమ్ ఓవర్. అర్జెస్ ని నీ శత్రువులా చూడొద్దు, సిగ్నల్స్ లా చూడు. నీ లోపల ఎనర్జీ ఉంది అని అవి నీకు చెప్తాయి. ఇప్పుడు ఆ ఎనర్జీని ఇంకెక్కడైనా వాడు. చాయిస్ ఎప్పుడు నీదే. యాంటీ బోర్డమ్ సిస్టమ్. ఖాళీ మైండ్ అనేది డెవిల్స్ హోమ్ అంటారు. చాలా సార్లు మనం పడిపోయేది స్ట్రాంగ్ అర్జెస్ వల్ల కాదు, బోర్ కొట్టడం వల్ల. ఇంట్లో ఒంటరిగా ఉంటావు, చేయడానికి ఏం లేకపోతే వెంటనే ఒక తప్పు ఆలోచన వస్తుంది. ఒక రీడింగ్ లిస్ట్ పెట్టుకో. నువ్వు ఎప్పటి నుండో అవాయిడ్ చేస్తున్న స్కిల్ నేర్చుకో. ఏదైనా సైడ్ హసల్ మీద వర్క్ చేయి. బోర్ కొట్టినప్పుడు నీ నెక్స్ట్ మూవ్ ఏంటో నీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఖాళీ మైండ్ లస్ట్ ప్లే గ్రౌండ్, బిజీ మైండ్ డిసిప్లిన్ కి ఒక వార్ ల్యాండ్. నీ మైండ్ లో దెయ్యానికి చోటవడం మానే. సో ఇప్పుడు నువ్వు నీకు ఒక ప్రశ్న వేసుకో, అసలు నువ్వెవరు? నా లస్ట్ ముందు నేను ఎప్పుడూ ఓడిపోయేవాడిని అనేది నీ ఆన్సర్ అయితే నువ్వు ఓడిపోతూనే ఉంటావు. కానీ నా బాడీ, నా మైండ్ నా కంట్రోల్లో ఉంటాయి అని నువ్వు డిసైడ్ అయిన క్షణం ఈ ఫైట్ మొత్తం మారిపోతుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏదో సూపర్ పవర్ కాదు, అది ప్రతిదానికి ఫౌండేషన్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ ప్రపంచం నిన్ను కంట్రోల్ చేస్తుంది. లస్ట్ అనేది నీ వీక్నెస్ ని కాదు, నీ నిజాన్ని బయట పెడుతుంది. సో ఇప్పుడే డిసైడ్ అవ్వు, నువ్వు ఎలా ఉండాలో అలాంటి మంచిగా మారడానికి నువ్వు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ అని కమెంట్ చేయి. అండ్ నువ్వు వీడియో క్లోజ్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.